హాయ్ అండి, వెల్కమ్ టు చిన్వేదాస్ ప్రాపర్టీస్. ఈరోజు ప్రైమ్ నిహాస్ కన్స్ట్రక్షన్ సత్యారెడ్డి గారితో ఉన్నామండి. కొండాపూర్లో ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాము. హలో సార్, హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. సో ఒక్కసారి మా ఆడియన్స్కి మన కొండాపూర్ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా చెప్తారని మీ ముందుకు వచ్చామండి. ఇది 540 స్క్వేర్ యార్డ్స్లో యాక్చువల్గా మేము 3 ఫ్లాట్స్ లెక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కడుతున్నామండి. ఈ ఏరియా చాలా కాస్ట్లీ ఏరియా యాక్చువల్గా. ఫర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ 1,30,000 మినిమం ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఇదే హై రేజ్కి పక్కగా ఒక 100 మీటర్స్కి వెళ్తే 12,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మనం 7,500 5 lakhs MDస్తో ఓకే అమ్ముతున్నామండి యాక్చువల్గా. ఓకే, మనం యూజ్ చేసే మెటీరియల్ రెడ్ బ్రిక్ కూడా మొత్తం కరీంనగర్ బ్రిక్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, స్టీల్ కూడా వైజాగ్ స్టీల్ కానీ, మనము ఎవ్రీథింగ్ గుడ్ క్వాలిటీతో ఇస్తున్నాం. పెయింట్స్ కూడా ఏషియన్ పెయింట్స్ కానీ ఆ విధంగా గుడ్ క్వాలిటీతో మనము కస్టమర్స్కి అందిస్తున్నాం అండి. నైస్ అండి, నైస్ అండి. సార్ జనరల్గా ఈరోజు కన్స్ట్రక్షన్లో అందరూ సిమెంట్ బ్రిక్సే వాడుతున్నారు, కానీ మీరు పాతకాలపు స్టైల్లో ఇంకా రెడ్ బ్రిక్సే వాడుతున్నారు. అంటే దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? ఈ రెడ్ బ్రిక్ వాడటం వల్ల మీకు వాల్ వచ్చి సైజు కానీ కరెక్ట్గా పొజిషన్ లెవెలింగ్ కానీ వస్తుంది. మీకు అదే వర్షాకాలం వచ్చినప్పుడు అయితే దీని వాల్యూ కరెక్ట్గా తెలిసింది. ఏమైందంటే మీకు ఆ సిమెంట్ బ్రిక్ వాడితే వర్షాకాలం మనకి ఎదురుగా వచ్చే భారీ జల్లులకు కానీ లీకేజ్ వచ్చి సమస్య వచ్చి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అదే రెడ్ బ్రిక్ అయితే మీకు ఎలాంటి రాదు. ఆ క్వాలిటీ కానీ లోన పెయింట్స్ వేసినా కూడా మీకు కనపడే విధానం కానీ చాలా బాగుంటుంది అనమాట. దాంతో పోలిస్తే చాలా కాస్ట్ 12 రూపీస్ నుంచి 30 రూపీస్ పడింది. సిమెంట్ బ్రిక్ తో కంపేర్ చేసుకుంటే ఈ రోజు రెడ్ బ్రిక్సే కాస్ట్లీ ఉంటాయి. ఈవెన్ మీరు కాస్ట్లీ మెటీరియల్ వాడిది రెండు. దీని లైఫ్ చాలా వేరు. మీకు దీంట్లో మనం ఒక చిన్న ఏమంటాం, ఒక గోడకి ఒక మేకు కొట్టాలి అంటే చాలా కష్టం. అదే మీరు సిమెంట్ బ్రిక్లు అయితే కొడితే ఈజీగా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి పోయి అది దానివల్ల ఏంటంటే ఇది చాలా మంది కట్టడం లేదు. ఎందుకంటే కట్టడం అది చాలా ఈజీ, ఇది కట్టడం కష్టం. పైపొచ్చి ఈ క్వాలిటీ దాంట్లో రానే రాదు. అది మేము దరిదాపు ఉన్న ఈ ఫీల్డ్లో ఉన్న 15 years నుంచి ఈ బ్రిక్ తప్పితే మేము ఎప్పుడు ఇంతవరకు మా బ్రాండ్ కానీ మేము వాడే రకం కరీంనగర్ బ్రాండే మేము వాడుతుంటాం. ఓకే, మీకంటూ ఒక పర్మనెంట్ వెండర్స్ ఉన్నారు. దీంట్లో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి. ఆల్ కానీ కరీంనగర్ బ్రాండ్ యూజ్ చేస్తాం మోస్ట్లీగా. నైస్ సార్, సూపర్ సార్. అందరూ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత ప్రీ లాంచ్ లాగా లేకపోతే కన్స్ట్రక్షన్ పీరియడ్ లోనే కొండాపూర్లో సేల్స్ చేస్తూ ఉంటారు కదా సార్. అంటే మీ స్టైల్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంటుంది సార్? నేను బేసిక్గా ఏంటంటే ఒక 80% వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే కస్టమర్కి ఆ బెనిఫిట్ ఏంటంటే అతనికి లేట్ అయితే ఈఎంఐ కట్టుకోవటం కానించి భారంగా పడకుండా మనము అమ్మే విధానంలో ఎండింగ్ మ్యాక్సిమం కొన్నాడు అంటే ఒక 4 monthsలో హ్యాండ్ ఓవర్ చేసే విధానంగా మనం అమ్ముతుంటాం ఫస్ట్ నుంచి. అతను ఒక 8 months స్టార్టింగ్లో పుట్టింగ్స్లో కొనుక్కొని అతను 1 year వెయిట్ చేసి రెంట్ ప్లస్ ఈఎంఐ రెండు భారంగా ఉండే అనే ఉద్దేశంతో నేను అలా ప్లాన్ చేస్తుంటాను. అదొక కాన్సెప్ట్లో సార్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీగా జరుగుతుందో జరుగుతుంది, చూసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి లాస్ట్లో వచ్చి ఏదైనా చేంజెస్ ఉంటే ఏదైనా మనం ఆల్ చేంజెస్ చేసి ఇవ్వచ్చు. అది ప్రాబ్లం ఏముండదు. రెండోది ఒకటి మనం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకు వాళ్ళకి యాక్చువల్గా ఈ ఏరియాలో మన బడ్జెట్ ప్లాట్స్ లెక్క యాక్చువల్గా 1 crore బిలో అంటే ఇక్కడ అంతా 130 నుంచి 150 అబోనే ఉంటాయి డబుల్ బెడ్రూమ్స్. మన ఈ ఫ్లోర్కి వచ్చి 3 ఫ్లాట్స్ ఇస్తారు యాక్చువల్గా. 1200 2 flats, 1250 1 flat. ఈస్ట్ 2 ఫ్లాట్లు వస్తాయి ఫ్లోర్కి, వెస్ట్ 1 ఫ్లాట్ వస్తుంది. మనకి ఏంటంటే చాలా కంఫర్ట్గా వస్తుంది. వాళ్ళకి ఈవెన్ రెంట్ ఇచ్చినా కూడా డబుల్ బెడ్రూమ్ 35,000 ఈ ఏరియాలో వస్తుంది. ఈ ఏరియాలో 35,000 డబుల్ బెడ్రూమ్ రెంట్ వస్తుంది. వెరీ ఇక్కడ ఇంకా కొద్దిగా ఒక రోడ్లు ఇవన్నీ కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటాయి, కానీ రోడ్స్ ఏ పనికైతే ఇక్కడ వాళ్ళకి 1 crore 20 lakhs కొనాల్సి వస్తుంది. అంటే ఈ రోజు ఈ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి 20 lakhs అని అప్రిషియేషన్ ఉంటుంది. సూపర్, ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఆ బెనిఫిట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సైడ్ లో మీరు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్? ఇన్సైడ్ లో అంటే ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి మనం యాక్చువల్గా. మన ఇప్పుడు మంజీరా వాటర్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, జనరేటర్ బ్యాకప్లో కూడా మనం ఈచ్ ఫ్లాట్కి 10 points ఇస్తాం యాక్చువల్గా. ప్రతి ఎవ్రీ బెడ్రూమ్కి ఫ్యాన్ అండ్ లైటు, బాత్రూమ్ లైట్స్, కిచెన్ లైటు, హాలో ఫ్యాన్ లైటు 10 points ఈచ్ ఫ్లాట్కి ఇస్తాం. జనరేటర్ బ్యాకప్ ఎవరు ఇచ్చినా జనరల్గా 4 నుంచి 6 points ఇస్తారు, మనం డబుల్ పాయింట్స్ ఇస్తున్నాం. ఓవరాల్గా ఒక ఫ్లాట్ కొన్నారంటే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు 99%. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ కాన్సెప్ట్లో చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా ఎవరు కూడా మన ఫ్లాట్స్లో ఈ సంబంధించిన సెల్ఫ్ కాన్సెప్ట్ ఎత్తేసారండి బిల్డర్స్. కాస్ట్ కానివ్వండి ఇంకొక విధంగా కానీ మనం కస్టమర్ వ్యూలో మనం ఈకపోతే వాళ్ళకి దరిదాపు 1.5 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది. అది వుడ్ మీకు వచ్చేకి ఈ క్వాలిటీ ఈ లైఫ్ టైం ఉండదు. మనం కిచెన్ కానీ 2 bedrooms లో కానీ హాల్లో ఒకటి ఇవ్వండి, కిచెన్
బెడ్రూమ్స్ వరకు మనం సెల్ఫ్లు ఇస్తాం సిమెంట్. ఓకే, అది ఇచ్చి చాలా వాళ్ళకి లైఫ్ లాంగ్ మనిషి ఎలా ఉంటాడో ఫ్లాట్ ఎన్నాళ్ళు ఉంటుందో అలా ఉంటుంది అనమాట. నైస్. అంటే వుడ్ వర్క్ చేసుకున్నా కూడా వాళ్ళకి వుడ్ వర్క్ strength చేసుకున్న బాగుంటుంది. ప్యానలింగ్ వేసి నీట్గా చేసుకోవచ్చు. అదే వుడ్తో చేయాలి అంటే ఈ లైఫ్ రాదు, వాళ్ళు డబ్బులు నష్టపోతారు. కరెక్ట్ సార్, అవును. ఈ రోజు బిల్డర్లు కూడా రిస్క్ తీసుకోకుండా వదిలేస్తున్నారు. యాక్చువల్గా మనం ఏదైతే 15 సంవత్సరాల నుంచి ఏ పద్ధతిలో ఉన్నాం ఈ రోజు కూడా అదే పద్ధతిలో మెయింటైన్ చేస్తున్నాం. నైస్ సార్, నైస్ చెప్తారు సార్. కొండాపూర్ లో ఫ్లాట్స్ మన దగ్గరికి వచ్చి కొనాలనుకుంటే ఒకటే సార్, నా ఒపీనియన్ ఏంటంటే ₹1,00,00,000 బిలోలో ఇక్కడ మనం కట్టే మనం తప్పితే ₹1,00,00,000 నుంచి 120 దాకా అబోవ్ తప్పితే ఎక్కడైనా సరే కొండాపూర్లో 1 crore బిలోలో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. రెండోది ఒకటి చాలా నెంబర్ పీస్ఫుల్ హుడా లేఅవుట్ కూడా హుడా లేఅవుట్, ఫైనల్ హుడా లేఅవుట్, ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ ఎలాంటి లేని లేఅవుట్ సార్ ఇది. కొనుక్కున్న వాళ్ళు వెరీ హ్యాపీ. అదే మీరు ఇదే డబుల్ బెడ్రూమ్ హైరేజ్కి వెళ్ళి కొనాలంటే వాళ్ళు ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మీకు 25 lakhs పే చేస్తారు. అందువల్ల ఏంటంటే 1 crore అనేది కొండాపూర్లో ఇంపాసిబుల్. బాచిపల్లిలోనే మేము 80 lakhs అమ్ముతున్నాం, ప్రగతి నగర్ లో 80 lakhs అమ్ముతున్నాం, కూడా మయూరి నగర్ లో 95 lakhs అమ్ముతున్నాం. అందువల్ల 1 crore బిలో అనేది చాలా గుడ్ ప్రాజెక్ట్స్. ఎవరైనా కొనుక్కోవచ్చు. యాక్చువల్ గా వాళ్ళకి రెంటల్ పర్పస్ లో కూడా 35,000 ఈజీగా రెంటల్ వస్తుంది. అవును సార్, అవును. ఆల్ కంపెనీస్ కానీ అన్ని. సో ఫైనల్ గా సార్ చెప్పేది ఏంటంటే ఎఫర్టబుల్ ప్రైస్ లో బడ్జెట్ లో మంచి కనెక్టివిటీ ఉన్న ప్లేస్ లో మీ ఒక ప్రాపర్టీ కావాలనుకుంటే సార్ని కలవండి. మంచి ప్రాపర్టీస్ మీకు ఇప్పించేటట్టుగా సార్ చూసుకుంటారు. సో కీప్ వాచింగ్ చిన్వేదాస్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ.